పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు నివాళి అర్పించారు ఎంపీ పురంధేశ్వరి. ఈ సందర్భంగా 2014 ముందు వరకు మన దేశంలోకి ఉగ్రవాదులు వచ్చే పరిస్థితులు ఉండేవని ఆమె అన్నారు. కానీ మోదీ ప్రధాని అయ్యాక అనేక విధానాలు తీసుకొచ్చారన్నారు. మోదీ తీసుకొచ్చిన విధానాలు, నిర్ణయాలు దేశానికి రక్షణగా నిలుస్తున్నాయన్నారు. మన భారతదేశ శక్తి ఏంటో ప్రపంచ దేశాలకు ప్రధాని మోదీ చూపిస్తున్నారన్నారు. మంది భారత్ మాత ముద్దు బిడ్డలు భారత్ మాతను రక్షించుకునే విధిలో భాగంగా వారు జీవితాలని వారి ప్రాణాలని కోల్పోవడం జరిగింది. ఆనాడు జరిగినటువంటి ఉగ్రవాదుల యొక్క దాడి నేపథ్యంలో వారి ప్రాణాలని కోల్పోవడం జరిగింది. ప్రతిసారి కూడా 2014 సంవత్సరానికి ముందు గనక దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు గనక ఒక్కసారి ఆకలింపు చేసుకున్నట్లయితే అంతకుముందు ప్రతిసారి పొరుగు దేశం నుండి ఉగ్రవాదులు మన దేశంలోకి చొచ్చుకుని వచ్చి మన సైనికుల్ని హతమార్చి కొన్ని సందర్భాల్లో వారి తలల్ని సైతం తెగనరికి వారి దేశానికి మొమెంటోస్ గా తీసుకెళ్లేటువంటి పరిస్థితి మన దేశంలో ఉండేది. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ఎవరైతే సైనికులు దేశ రక్షణ కోసం వారి జీవితాన్ని అర్పిస్తూ ఉంటారు, జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదం కేవలం నినాదం కాదు, అది భారతీయ జనతా పార్టీ విశ్వాసం అనేటువంటి విషయాన్ని నిరూపిస్తూ ఉగ్రవాదులు పుల్వామా మీద దాడి చేసి 41 మంది మన సైనికుల్ని హతమారిస్తే వారు వెంటనే పొరుగు దేశం భూభాగంలోకి మన సైనికుల్ని పంపించి అక్కడ ఉన్నటువంటి ఉగ్ర స్థావరాల్ని ధ్వంసం చేసి తిరిగి ఏ ఒక్క సైనికుడు తన ప్రాణం కోల్పోకుండా మన దేశానికి తిరిగి వచ్చినటువంటి సంఘటన మనందరికీ గుర్తుంటుందని చెప్పి నేనైతే